ఓం అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ధనుర్మాసములో 18వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు పాసురాన్ని ఒకసారి శ్రవణం చేద్దాం. నాచ్యార్ తిరువడిగలే శరణం இந்து மதகளித்தனோடாத தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தங்கவனம் குடலி கடைதிரவாய் வந்து எங்கும் கோழியடை தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி ஒன்மைத்துணன் பேர் பாட செந்தாமரை கையால் சீலால் தலையொழிப்பார் வந்து திரவாய் மகிழ்ந்தேலோரிம்பாவாய் నాచ్యార్ తిరువడిగలే శరణం. ఉందు మదగలిత్తన్ శ్రవించుచూ ఉండు మదగజములు ఏనుగులనే వెనుదీయగల బలములు కలవాడను. ఓడాద తోల్వలియన్ శత్రువులను వెనుదీయగల బలములు కల నందగోపాలన్ నందగోపాలుని యొక్క మరుమగలే కోడలా నప్పిన్నాయ్ నప్పిన్న పిరాటి కందం మంచి సుగంధోపేతమైన కమళం పరిమళించుచున్న కుడలి కేశములు కల ఓ అమ్మ కడై తిరువాయ్ తలుపులు తెరువుము. వందు ఎంగుం సర్వదిక్కుల యందు కోడి అడై తనగాయ్ సర్వదిక్కుల యందు కోళ్ళు ఆనందముగా కూతలు కూయుచున్నవి. మాధవి పందల్ మేల్ జాజి పందిరి పైన పలకాల్ కోయిలి నంగల్ పలుకుచూ ఉన్నవి. కోయిలలు చిలకలు మొదలైనవన్నీ కూడా. కోయిలి నంగల్ కూవినగాన్ సమూహాలుగా చేరి కూర్చొని ఉండి పలుకులు పలుకుచున్నాయి. పందార్ విలరివన్ మైతునన్ బంతితో అమరి ఉన్న వేలు కలదానా నీ యొక్క నాయకుడగు పతియగు శ్రీకృష్ణుని పేర్పాడ తిరునామాలను కీర్తించుచూ ఉండగా సెందామరై కయ్యాల్ ఎర్ర తామర చేతుల వంటి మృదువైన అస్తములు కల సీరాల్వలయొడిప్ప గాజులు ధరించి ఉన్న నీవు ఆ గాజుల సవ్వడితో ఆ శబ్దము చేసుకుంటూ వచ్చి మమ్మల్ని అందరినీ కూడా సంతోషపరుస్తూ తలుపులు తెరువు అంటూ ఈ పాసురంలో కీర్తించి ఉంది. గోదామ్మవారు నీలాదేవిని నందగోపుని యొక్క కోడల నీ యొక్క సుగంధములచే నీ కేశ పరిమళాలచే మా అందరినీ ముగ్ధురాల్ని చేస్తూ ఉన్నావు. తెల్లవారింది, త్వరగా నిద్రలేచి రావాలేను. అన్ని దిక్కుల నందు కోళ్ళు ఉదయాన్నే లేచి కూతలు కూస్తున్నాయి. రామ చిలకలన్నీ కూడా జాజి పందిరి పైన ఉండి సమూహాలుగా చేరి కూరాగాలు తీస్తున్నాయి. నీకు భర్త అయినటువంటి శ్రీకృష్ణుని పాడడానికి వచ్చామమ్మా. సంపదలచే మిక్కిలి ఆనందంతో అందరినీ ఆనందింపజేస్తే నీవు ఎర్ర తామరల వంటి చేతులకు ఉన్నటువంటి నీ కంకణములు నీ గాజుల సవ్వడి ద్వారా మేమందరము సంతోషిస్తున్నాము. నీ సవ్వడితో వచ్చి తలుపులు తీసి లోపలికి రానివ్వమ్మా అంటూ ఈ పాసురంలో, ఈ పాసురానికి విశేష పాసురం అని ఎందుకు వచ్చింది అంటే, ప్రతిరోజు తిరుప్పావై అనుసంధానం చేస్తూ భిక్షాటన చేస్తూ ఉండేవాళ్ళు భగవత్ రామానుజులు. ఒకరోజు పెరియనంబి గారి ఇంటి వద్దకు ఈ పాసురాన్ని అనుసంధానం చేస్తూ ఉండగా భిక్ష కోసం ప్రతి ఇల్లు తిరుగుతూ ఉండగా ఆ ఇంటి దగ్గరికి చేరేసరికి ఈ పాసురంలో సిందామరై కయ్యాల్ సీలాల్ వలయొరిప్ప అనే పాదానికి చేరారు. అప్పుడు ఆ గాజుల సవ్వడితో పెరియనంబి గారి కుమార్తె రామానుజులు వచ్చారు అని తలుపు తీస్తుండగా ఆ గాజుల సవ్వడితో భిక్షం వేస్తుంటే భగవత్ రామానుజులకి అమ్మవారే వచ్చి స్వయాన భిక్షాన్ని అనుగ్రహించారు అన్నట్టుగా భావించారు. సమస్త ఇంద్రియాలను శ్రమ తీరున్నట్లు మానసికముగా ఆనందము నీవే కలిగించాలి, స్వామిని చూపించాలి. స్వామిని మేము కీర్తిస్తుండగా నువ్వు ఉండి మాతో పాటుగా స్వామిని కీర్తించే శక్తిని ఇవ్వాలమ్మా అంటూ నీలా అమ్మవారిని నీలాదేవిని పాసురంలో నిద్రలేపింది గోదామ్మ గాజుల సవ్వడితో.
ఆండాల్ తిరువడిగలే శరణం.